హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరాహి నవరాత్రులు 3వ రోజు పూజ ఎలా చేసుకున్నానో చూపించైనా. ఇదిగోండి అమ్మవారు. ఈ రోజైతే కరివేరు పువ్వుల దండాని, ఇది వచ్చేసరికి ఏమో గులాబీ పువ్వులు, అలాగే ఆకులు అనమాట. ఇవి మందార ఆకులతో ఈ విధంగా గుచ్చాను. జాజులు కానీ మల్లెపూలు వస్తాయేమో అని చెప్పి చాలా చూశానండి, రాలేదు. మామూలుగా అయితే ఈయన ఉంటే కనుక వేల్పూరేలు పక్కూరేలు తీసుకొచ్చేవారు. ఈయనేమో తిరుపతి వెళ్ళారు వెంకన్న స్వామి దర్శనానికి. ఇంకా ఎలాగా ఒక దండే అయిపోయింది అమ్మకని చెప్పి నా దగ్గర గులాబీ పువ్వులు ఉంటే, సెంటు గులాబీలు అంటాం కదా, మంచిగా స్మెల్ బాగుంటుంది. ఇంకా సరేలే ఇంక ఇవే ఉన్నాయని చెప్పి ఇంక వీటినే రేఖలు తీసి ఈ విధంగా గుచ్చి దండ వేశాను. ఇది నిరుడు వరాహి నవరాత్రులకు నేర్చుకున్నాను అనమాట. ఈ దండ అమ్మే నేర్పించింది గుచ్చడం. అప్పుడు దండ ఒక నిరుడు వరాహి నవరాత్రుల్లో అసలు అమ్మవారికి ఒక్క దండ వేయడానికి అసలు ఎక్కడ పువ్వులు దొరకలేదనమాట. అప్పుడు గులాబీ పువ్వులే ఉన్నాయి. ఇంకేం చేయాలో తెలియక ఈ విధంగా గుచ్చేసాను. ఆ ఫోటో చాలా బాగా వచ్చిందనమాట. ఈ దండ వేసిన ఫోటో మొత్తం 9 రోజులు తీసిన ఫొటోస్ కంటే ఈ దండ వేసిన రోజు తీసిన ఫోటో అమ్మబ్బ చాలా బాగా పడ్డదనమాట. దండ అమ్మవారు కూడాని. ఇంక అప్పటి నుంచి దండ గుచ్చుతూ ఉంటాను. ఎప్పుడన్నా గుర్తొస్తే ఇంకా ఈ దండే గుచ్చి వేస్తానన్నమాట. ఇంకా నైవేద్యం వచ్చేసరికి చిలకడ దుంప, మళ్ళీ బీట్రూట్, క్యారెట్ కూడా పెట్టాను. కాకపోతే కర్రీ వండేసాను నేను. ఎందుకంటే నిన్న పెట్టిన ఒక క్యారెట్ ఉంది, ఇవాళ పెట్టిన ఒక క్యారెట్ ఉంది. ఇంకా రెండు కలిపి క్యారెట్ ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా అమ్మకైతే బువ్వ పెట్టలేదు, పెట్టాలి. మరి క్యారెట్ 2 ప్రసాదాలు కదా, అందుకునే అన్నం తీసి పక్కన పెట్టాను. పెరుగు తెప్పించి బెల్లం ముక్కేసి పెడదాంలే అని చెప్పి ఇంకా పెరుగు తెప్పించి పెడతాను. ఎప్పుడులాగే పానకం అనమాట. ఇక్కడేమో గణనాథుడు పూజ అయిన తర్వాత మనం అమ్మ పూజ చేసుకుంటాం కదా. ఇదేమో విఘ్నేశ్వరుడికి పెట్టిన బెల్లం ముక్క నైవేద్యము. ఆ వినాయకుడికి అమ్మవారికి పెట్టిన తాంబూలము అన్నమాట. ఈ విధంగా పూజ అయింది. ఇవాళ లెగిసేసరికి 4 అయిపోయిందనమాట. చాలా కంగారుగా గబగబా ఎక్కడ 5:30 దాటేస్తుందా ఏంటా అని చెప్పి చాలా కంగారుగా పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. వరాహి నవరాత్రులు పొద్దున మాటలు పూజ ఎలాగన్నా చాలా కంగారు వచ్చేస్తుందండి. ఎందుకంటే అమ్మని మనకి చీకట్లతోనే పూజించేసుకోవాలన్నమాట. వెలుగు రాకూడదు. మనకి వెలుగు వచ్చి ఆకాశం తెల్లబడ్డదంటే ఇంక వెలుగు వచ్చేసినట్టే. ఇంకా అమ్మవారు విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు ఆవిడ. ఇంకా ఆ కంగారు వచ్చేస్తుంది అనమాట. ఆ విషయం తెలిసిన వాళ్ళు ఎలాగన్నా సరే ఏంటి ఇప్పుడు తెలియకపోతే ఒకటే గొడవ, అమ్మని ఎప్పుడు పూజించినా గొడవ లేదన్న ఫీలింగ్లోనే ఉంటాము. ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో ఇంకా కంగారు వచ్చేస్తుంది. అయ్యో 5:30 అయిపోతుంది, వెలుగు వచ్చేస్తుంది అన్న టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. పొద్దున మాటలు పూజ, ఇంకా సాయంత్రం మాటలు పూజ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నైట్ 7 తర్వాత ఎంత టైం అయినా పర్లేదు అనమాట. అమ్మను పూజించేసుకోవచ్చు మనము. 12 లోపు అనమాట. ఎప్పుడన్నా మనం పూజించేసుకోవచ్చు మనం. 7 నుంచి 12 అయ్యేలోపు తాతీగా మనం ఎంతసేపు అన్నా పూజించుకోవచ్చు. అందుకే సాయంత్రం మాటల పూజే చాలా ప్రశాంతంగా జరిగినట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా పొద్దున మాటల పూజ అయితే కంగారే అనమాట. చాలా ఇంక పరుగున ఈ అయితే ఏంటో 3:30కి అల్లారం పెట్టుకున్నా ఏంటో అల్లారం మోగలేదు. సడన్గా 4 ఆ టైంని మెలకు వచ్చి సడన్గా చూసేసరికి 4 అయిపోయింది. ఇంకా కంగారు గబగబా పనులన్నీ చేసేసుకుని గబగబా అమ్మవారి దగ్గరికి వచ్చేసి కూర్చునేసరికి 5:30 అవ్వలేదులేండి, 5 అయ్యింది. అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేసరికి ఇంకా పూజ చేసుకుని అంతా అయ్యేసరికి 6 అయిందనమాట. ఇంకా పిల్లోడికి క్యారేజీ పెట్టి స్కూల్కి పంపించేశాక ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళాక ఇంకా వీడియో తీసి మీకు కూడా చూపించేసి వీడియో అప్లోడ్ చేసేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇంకా విశేషాలు వచ్చేసరికి పంచమి వచ్చేస్తుందండి. పంచమి పూజ చేసుకునే వాళ్ళు చక్కగా చేసుకోండి. ఇంకా వచ్చేసరికి అమ్మవారి గురించి చెప్పడానికి ఏమున్నాయి అంటే, మనకి ఫస్ట్ ఈ అమ్మవారి గురించి అసలు ఈవిడి యొక్క పాత్ర ఏంటనేది నేను చెప్తాను. ఈ వరాహి అమ్మ ఉంది కదా, ఈవిడ ఎవరంటే కాశీపురానికి క్షేత్రపాలకురారనమాట. దానికి ముందంటే ఈవిడ ఎవరంటే అసలు ఇప్పుడు సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే, ఒక రాజ్యం ఉందండి. రాజ్యంలో రాజు రాణి ఉంటారు. రాజు రాణితో పాటు ఇంకెవరు ఉంటారు ముఖ్యమైన వాళ్ళు? సర్వసైన్యాధిపతి, మంత్రి కదా. రాజుతో పాటు ఈ పక్కన ఎవరెవరు ఉంటారు? మంత్రి, సర్వసైన్యాధిపతి ఉంటారనమాట. అలాగా ఈ సృష్టి అనే రాజ్యానికి రాజు శివయ్య అయితే, పార్వతి రాజరాజేశ్వరి అంటే మన పార్వతి అమ్మవారు రాజరాజేశ్వరి, భువనేశ్వరి అన్నీ పార్వతీదేవే కదా. ఇదైతే మణిద్వీపం అనే ఇంటిలో అమ్మవారు ఈ వరాహీదేవి సర్వసైన్యాధిపతి అనమాట. మంత్రి వచ్చేసేసరికి శ్యామలాదేవి. ఎవరు
ఎవరో కాదు, శ్యామలాదేవి అంటేనేమో సరస్వతి, ఈ వరాహిదేవి అంటేనేమో లక్ష్మీదేవి స్వరూపం అనమాట. అంటే ఈ యొక్క వరాహి వారి అమ్మవారి పాత్ర ఏంటి మీకు అర్థమైంది కదా, సర్వసైన్యాధిపతి అనమాట. సర్వసైన్యాధిపతి ఏం చేస్తారు, రాజ్యం మీదకి వచ్చే రాక్షసులను, శత్రువులను చండాడి చీడి చించేస్తారనమాట అమ్మవారు. అంటే రాజ్యాన్ని కాపాడటానికి ఈవిడ పాత్ర ఏంటంటే యుద్ధం చేసి, రాక్షసుల మీద యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడుతూ ఉంటుంది తల్లి. అంటే ఈ సృష్టిని కాపాడడానికి యుద్ధం చేసే తల్లి ఈవిడనమాట. అందుకుని యుద్ధం చేస్తుంది కదా అమ్మ అని చెప్పి, అమ్మవారు ఉగ్ర రూపం అని చెప్పి యుద్ధాలు చేస్తుంది కాబట్టి ఇంట్లో పూజించకూడదేమో అని చెప్పి ఇలా రకరకాలుగా భయం ఉంటూ ఉంటుంది. అప్పుడు మనల్ని కాపాడడానికే కదా రాక్షసులతో యుద్ధం చేసేది ఈవిడి. అలాంటప్పుడు మళ్ళీ మనల్ని ఏమన్నా చేస్తుందేమో అని మనం ఎందుకు భయపడడం, మన గురించే కదా పాపం. ఆ తల్లి అవతారం లక్ష్మీదేవి అయి ఉండి అంత శాంతంగా ఉండే ఆవిడి రాక్షసుల కోసం ఈ అవతారం ఎత్తి యుద్ధం చేసి ఈ యొక్క సృష్టి అనే రాజ్యాన్ని కాపాడుతుందన్నమాట. అర్థమైంది కదండి, మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. నేను వీలైనంత వరకు మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను, క్లియర్గా వింటే అర్థమవుతుంది. ఇంకా మంత్రి వచ్చేసరికి ఎవరు, మన శ్యామలాదేవి నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు, ఈ వరాహిదేవి నవరాత్రులు, దేవీ నవరాత్రులు అనమాట మనకి చేసుకునేవి. ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఎవరు, సరస్వతీదేవి మంత్రిగా చూసుకుంటుంది అనమాట. మరి ఆవిడ చదువుల తల్లి కదా, ఆవిడకి జ్ఞానం ఎక్కువ కదా. అంటే రాజమంత్రి ఏం చేస్తాడు, రాజ్యంలో ఉన్న లెక్కలు, ఇంకా జనాభాగా ఆ జనాలందరికీ అన్నీ అందుతున్నాయా లేదా అన్నదే మంత్రి చూసుకుంటాడు. ఆ మంత్రి పాత్ర ఏమో శ్యామలాదేవి నవరాత్రులు కూడా వస్తాయంటండి, అవి కూడా చేసుకుంటారు చాలామంది. ఇలాగే గుప్త నవరాత్రులు కింద చేసుకోవాలి వాటిని కూడా అని. ఇలాగే ఇప్పుడు వరాహి నవరాత్రి ఎలా ఉంటుందో ఆ తల్లి నవరాత్రులు కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ తల్లిని పూజిస్తేనేమో జ్ఞానం అంటండి, పిల్లల చేత కానీ ఆ శ్యామల నవరాత్రులు చేయిస్తే బాగా చదువు వస్తుందంట, మంచి జ్ఞానం వస్తుందంట. ఈ తల్లి ఏమో శత్రునాశనం అనమాట. ఈ వారాహిదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి శత్రునాశనం, శత్రుపీడ, శత్రుగోళ అలాంటివి ఏమీ ఉండవన్నమాట. శత్రునాశనం, శత్రు మీద విజయాన్ని, అలాగే ఎందులో ఏ పని చేసినా విజయం చేకూరుతుంది. ఎందుకంటే ఈవిడి మరి దండనాయకి కదా, అందుకునమాట. ఈ విధంగా ఇలా ఉంటుందన్నమాట అమ్మవారి మొత్తం అంతా ఒక రాజ్యంలా ఉంటుంది. మన ద్వీపంలో మనకి శివయ్య అని లలితమ్మ ఉంటారు, అదే పార్వతీదేవి. మీకు చెప్పాలంటే లలిత అంటారనమాట. ఇదంతా మన ద్వీపం అనే రాజ్యంలో వీళ్ళందరూ ఉంటారు. ఇంకా అమ్మవారి భర్త వచ్చేసరికి ఎవరు, లక్ష్మీదేవి భర్త ఎవరు, నారాయణుడు రూపం అవతారం ఎత్తారు కదా. ఏం అవతారం, వరాహ అవతారం. ఆ వరాహ అవతారంలో ఉన్న నారాయణ స్వామికి వరాహి రూపంలో ఉన్న లక్ష్మీదేవి భార్య అనమాట. అప్పుడు అర్థమైంది ఈవిడి భర్త ఎవరంటే వరాహమూర్తే, ఈవిడి వరాహి మాత అనమాట. అది సాక్షాత్తు లక్ష్మీదేవేనండి, కేవలం రూపం వేరంతే. ఈవిడ ఏంటంటే మామూలుగా దండనాయికి మనకి సర్వసైన్యాధిపతిగా ఈ రూపం అనమాట. ఇప్పుడు మనం ఎక్కడికన్నా కొంచెం ఎవరి మీదన్నా గొడవకి అలా వెళ్ళాలంటే మనం చక్కగా నగలన్నీ వేసుకుని డబ్బులన్నీ పట్టుకుని వెళ్ళాం కదా, కొంచెం గంభీరంగా రెడీ అవుతామా, అమ్మ కూడా అంతే అనమాట. ఇప్పుడు లక్ష్మీదేవి చక్కగా అన్ని నగలు వేసుకుని చక్కగా డబ్బులు మూట చేతిలో పట్టుకుని కలవపూలో కూర్చుని ప్రశాంతంగా ఉంటుంది ఆ రూపము. ఈవిడ చూస్తేనేమో ఇలా ఉంటుంది. ఏంటి ఇద్దరు ఒకటేనా అన్న డౌట్ రావచ్చు, ఇద్దరు ఒకటే అనమాట. కాకపోతే మనం ఎలాగో అమ్మవారు కూడా అంతే, అలా చక్కగా నగలన్నీ వేసుకుని డబ్బులు కుండ పెట్టుకుని కలవపూలో కూర్చుని శత్రువు మీద యుద్ధం చేయగలదా అమ్మ, చేయలేరు కదా. అందుకునే రూపం మార్చుకుని ఇదిగోండి ఇవన్నీ పట్టుకుని అలాగా శత్రువు మీద దండయాత్ర చేస్తుంది అనమాట. అలాగా ఈ సృష్టి అనే రాజ్యాన్ని కాపాడుతూ ఉంటుంది మన లలితమ్మకు సహాయంగా, సర్వసైన్యాధిపతిగా ఉంటూ ఈ సృష్టి అనే రాజ్యాన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. సంవత్సరంలో 9 రోజులండి అమ్మను పూజించేది. ఉత్తు రోజుల్లో కూడా పంచమి తిథి వచ్చినప్పుడు పూజిస్తూ ఉంటారంట. ఏమో నేనైతే ఈ సంవత్సరంలో 9 రోజులే అమ్మను పూజించుకుంటూ ఉంటాను. ఇంకా మళ్ళీ ఈ ఫోటోని దేవుడి గదిలో పెట్టేస్తాను. మీరు ఎప్పుడైనా దేవుడి గదిలో రీల్ చేసినప్పుడు చూస్తూ ఉంటారేమో, మీకు కనపడుతుంది. మామూలుగా ఇంకా డైలీ అందరూ అమ్మతో పాటు ఇంకా ఈవిడికి మామూలు పూజ చేసేసుకుంటాను అంతే. ప్రత్యేకించి నేను ఈవిడికి సపరేట్గా పూజ అంటూ ఇలాగా వరాహి నవరాత్రుల్లో
ఇంట్లోనే చేస్తాను. ఇంకా వచ్చేసరికి ఇదనమాట. దీన్ని బట్టి మీకు కొంచెం కాస్తో కూస్తో కొంత అవగాహన వచ్చే ఉంటుంది అమ్మవారి మీద అనుకుంటున్నాను. కాబట్టి ఏం భయపడొద్దండి. రకరకాలుగా మామూలుగాని ఉగ్రహ రూపమని ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ మనకు కాదు ఆవిడ ఉగ్రహ రూపం, రాక్షసులకనమాట. రక్తబీజుడు, శంభు ఆ రాక్షసులందరినీ కూడా అమ్మవారే సంహరించారనమాట. ఈ విధంగా రాక్షసులకి ఉగ్రరూపం కానీ మనకు మట్టికి అమ్మే అనమాట. ఇదిగోండి చక్కటి తల్లి. చాలా మంచి ఫలితం వస్తుందండి. చాలా బాగుంటుందన్నమాట. చూసారా, అప్పుడే 3 రోజులు అయిపోయినాయి. ఇంకా కేవలం 6 రోజులే ఉన్నాయి వరాహి నవరాత్రులు. చాలా తేలిగ్గా అయిపోతాయి అన్నమాట. అమ్మే చూసుకుంటుంది. ఫస్ట్ రోజు దండం పెట్టుకుంటే చాలండి. మనం చేస్తే ఇలా చూసుకోమంటే ఇంక వరుసగా ఆవిడే చూసేసుకుంటుంది. నైవేద్యాలు ఆవిడే చూసేసుకుంటుంది. అన్ని టయానికి టైము అలా వచ్చి ముందు ఉంటాయి అన్నమాట. ఏ లోటు లేకుండా ఆవిడే చేంజేసుకుంటుంది మన చేత. ఈ విధంగా చక్కగా చేసుకుంటానికి ప్రయత్నించండి వీలైనంత వరకు. పోనీ ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం వస్తాయి కదా, మళ్ళీ సంవత్సరం అయినా చేసుకోవడానికి ప్రయత్నించండి. సరేనండి, ఇంకా రేపొద్దుట 4వ రోజు పూజతో మళ్ళీ కలుద్దాము. మరి ఉంటానే.